This is the third time we are back in Kakinada. Jesus is here. The Dinakaran family are not miracle workers. దినకరన్ గారి కుటుంబ సభ్యులు అద్భుత కార్యములు చేయువారు కాదు. Only Jesus can wipe away our tears and do miracles. కేవలం యేసు మాత్రమే మన కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను చేయగలవాడయ్యును. Your sorrow will turn into joy. మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతోంది. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Mysterious mighty hand of God is coming upon you right now. మర్మయుక్తమైన బలీయమైన దేవుని హస్తం ఇప్పుడే మీ మీదకు దిగి వచ్చుచున్నది. కాకినాడ నుంచి వచ్చానండి నేను. మరి చాలా ప్రాబ్లం ఉన్నాయండి పిల్లల గురించి. మా పిల్లలు ఒక అబ్బాయి ఉద్యోగం మానేసాడని సడన్ గాని, మూడు అబ్బాయికి వివాహం జరగలేదండి. అదే పని మంచి ఉద్యోగం లేదని జరగలేదు. దాని గురించి టెన్షన్ పడుతున్నాను. రెండో అబ్బాయికి పిల్లలు పుట్టలేదు. ఆ ఉద్యోగం చేస్తే పిల్లలు పుట్టరు, టెన్షన్ వచ్చేది, మానేసాడని గొప్పకుని ఇంకొకటి చూసుకోకుండా ఇవన్నీ టెన్షన్లు చాలా దుఃఖంతో వచ్చారు. నేను మరి అయ్యగారు పేరెట్టి పిలిచారు. మరి పేరు మీటింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు మీటింగ్ నాడు పద్మ అని పిలిచారు. God is coming. దేవుని హస్తం వచ్చేస్తోంది. Transforming every life. ప్రతి జీవితాన్ని రూపాంతరపరుస్తోంది. Even those for whom you are praying right now, wherever they are, God is touching them. ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో వారు ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ దేవుని హస్తం వారిని కూడా తాకుచూ ఉన్నది. God is transforming them wherever they are. దేవుడు వారెక్కడ ఉన్నప్పటికీ అక్కడ వారిని రూపాంతరపరచుచూ ఉన్నారు. పద్మ Jesus delivered you right now. యేసు ఇప్పుడే మీకు విడుదల ఇస్తున్నారు. Come and glorify Jesus. రండి వచ్చి యేసుకు మహిమను చెల్లించండి. అయ్యగారు పేరు పెట్టి పిలిచారు. పిలుతున్నప్పుడు గొప్ప వెలుగు వచ్చి మరి తాకింది. గొప్ప వెలుగు వచ్చి తాకిందండి. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించినాక. Problem in your hip is being healed. మీ యొక్క నడుములో ఉన్న వ్యాధి సమస్య ఇప్పుడు స్వస్థపరచబడుతున్నాయి. Everyone with a hip problem is being healed by the power of God. నడుము సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరు యేసు శక్తి, దేవుని శక్తి ద్వారా స్వస్థపరచబడుతున్నారు. నాకు ఇంట్లో సమస్యల గురించి, నడుము నొప్పితో 4 సంవత్సరాలు బట్టి నేను చాలా బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరుగుతున్నాను కానీ అయినా తగ్గట్లేదు. నేను ఆశపడి ఎందుకు వచ్చానంటే ఆశపడ్డ ప్రాణాన్ని సుస్థపడతానన్నాడు కదా దేవుడు. ఆశపడి నేను వచ్చాను. మరి నన్ను స్వస్థపరిచినట్టు, నన్ను తాకినట్టు వచ్చింది. దేవుడు మాటలా వింటుంటేనని అయ్యగారు ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను తాకినట్టు వచ్చింది. మరి నన్ను ముట్టినట్టు. Your hands on the place where you have the sickness. మీకు ఎక్కడైతే రోగము వ్యాధి ఉందో అక్కడ మీ చేతిని ఉంచుకోనండి. Now the healing power of Jesus is flowing into you. ఇప్పుడు యేసు స్వస్థత శక్తి మీలోకి ప్రవాహంగా వస్తోంది. నా పేరు రాధామణి అండి. నేను అమలాపురం నుంచి వచ్చాను. అయితే ఈ రోజు వచ్చిన తర్వాత నాకు ఈ పక్కనే నొప్పిగా ఉండేదండి. ఆ నొప్పి ఉన్న చోట చేయి పెట్టుకుని ప్రార్థన చేయమన్నారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు నాకు హీలింగ్ కలిగిందండి. ఇక్కడ నొప్పి స్వస్థత ఇచ్చాడు దేవుడు. Send everybody with miracles tonight. ఈ రాత్రి ప్రతి ఒక్కరి అద్భుత కార్యములో చేత పంపించండి.